బీటీఎస్ బ్యాండ్ విడిపోతుందా? 2022 నుండి బీటీఎస్ ఫ్యాన్స్ అందరిలో ఉన్న ఒకే ఒక్క భయం ఈ క్వశ్చన్. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే జూన్ 2022న వాళ్ళ 9th యానివర్సరీ టైంలో ఈ రూమర్ స్టార్ట్ అయింది. అది కూడా ఎందుకు అంటే వాళ్ళందరూ కలిసి చేస్తున్న ఫెస్టా డిన్నర్ టైంలో వాళ్ళ ఇండివిజువల్ గ్రోత్ గురించి అండ్ అందులో వాళ్ళ నెక్స్ట్ సోలో ప్రాజెక్ట్స్ కొన్నిటి గురించి డిస్కస్ చేశారు. సో అవి విన్న ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు విడిపోతారేమో, ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారేమో అని చెప్పి భయపడిపోయారు. మీలో ఎంతమందికి తెలుసు అసలు బీటీఎస్ అనే బ్యాండ్ స్టార్ట్ అయ్యి ఫేమ్ రాక ముందే విడిపోవడానికి రెడీగా ఉంది అని చెప్పి. అండ్ ఇప్పుడు షో పెడితే స్టేడియంస్ ఫుల్ అయిపోయి జనాలు బయట వెయిట్ చేసే అంత ఫేమ్ లో ఉన్న బీటీఎస్ ని అసలు వాళ్ళ సొంత కంట్రీలో ఎంత దారుణంగా అవమానించారో తెలుసా? ఎవర్రా మీరు, పెద్ద పెద్ద బ్యాండ్స్ ని కాపీ కొట్టి ఫామ్ అయిన కాపీ క్యాట్స్ అన్నారు. హిప్ హాప్ ట్రై చేస్తూ కే పాప్ లోకి వచ్చిన ఫేక్ గాళ్ళు అన్నారు. ఏ ఒక్క మీడియా హౌస్ కూడా వాళ్ళని ఇన్వైట్ చేయలేదు. అండ్ ఈవెన్ వీళ్ళని ఎంత చిన్న చూపు చూసేవాళ్ళో తెలుసా? ఏదైనా అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది అంటే ఎక్కడో వెనక లో టైర్ సీట్స్ లో కూర్చోబెట్టేవాళ్ళు. ఈవెన్ అప్పటికి మంచి మ్యూజిక్స్ ఇచ్చినా కానీ అండ్ కొన్ని మ్యూజిక్ షోస్ లో అయితే అసలు వీళ్ళని ఫుల్ గా కూడా పెర్ఫార్మ్ చేయకుండా మధ్యలోనే కట్ చేసేసేవాళ్ళు. కొరియన్ పబ్లిక్ వీళ్ళని అగ్లీ, టాలెంట్లెస్ అని వెక్కిరించేవాళ్ళు. పోనీ బీటీఎస్ సక్సెస్ఫుల్ గా ఆల్బమ్స్ రిలీజ్ చేసి అవి హిట్ అయినా కానీ మీడియా వీళ్ళ సక్సెస్ ని కవర్ చేసేది కాదు. దీని వల్ల వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అని కూడా ఎవరికి తెలిసేది కాదు. అసలు ఇంత దారుణంగా వీళ్ళని ఎందుకు ట్రీట్ చేసేవాళ్ళో తెలుసా? బీటీఎస్ లో ఎక్కువ మంది పూర్ అండ్ మిడిల్ క్లాస్ లో నుండి వచ్చిన వాళ్ళు. సో ఈ ఒక్క రీజన్ తో వీళ్ళని అందరూ కూడా చిన్న చూపు చూశారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ మ్యూజిక్ ని నమ్ముకుని ట్రై చేస్తూనే ఉన్నారు. కొరియన్ పీపుల్ వీళ్ళని పట్టించుకోకపోయినా గ్లోబల్ మ్యూజిక్ వాళ్ళని తీసుకెళ్లి టాప్ లో కూర్చోబెట్టింది. వెస్టర్న్ మ్యూజిక్ మాత్రమే డామినేట్ చేసే వెంబ్లీ స్టేడియం లాంటి ప్లేసెస్ లో మొదటిసారి బయటోడి అడుగుపడింది. అండ్ అంతేకాదు, ఏ కొరియా అయితే వీళ్ళని పట్టించుకోలేదో అదే కొరియాకి స్పెషల్ ఎన్వోఏ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ కల్చర్ గా సౌత్ కొరియా ప్రెసిడెంటే అపాయింట్ చేశాడు. 30 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ 2019 అండ్ 2020 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయితే అసలు వీళ్ళ జర్నీ ఏంటి? బీటీఎస్ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఉన్న బీటీఎస్ మెంబర్స్ అందరి బ్యాక్ స్టోరీ ఏంటి? వాళ్ళు బీటీఎస్ లోకి ఎలా వచ్చారు? వచ్చిన తర్వాత వాళ్ళు పడిన స్ట్రగుల్ ఏంటి? ఎందుకని సుగా చనిపోవాలి అనుకున్నాడు? జిమిన్ ఎందుకని 10 రోజులు కంప్లీట్ గా ఫుడ్ తినడం ఆపేశాడు? అంతేకాదు, అసలు బీటీఎస్ ఫ్యాన్స్ కి బీటీఎస్ ఆర్మీ అనే పేరు ఎలా వచ్చింది? అసలు దాని మీనింగ్ ఏంటి? ఇలా చాలా విషయాలు ఉన్నాయి వీడియోలో. అండ్ బేసిక్ గా ఇది ఒక జనరల్ టాపిక్, మన మిగతా వీడియోస్ కి రిలేటెడ్ కాదు. కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం చేసిన కే పాప్ అండ్ చైనీస్ సింగర్ క్రిస్ వు క్రైమ్ స్టోరీ కింద చాలా మంది బీటీఎస్ గురించి చేయమని అడిగారు. అండ్ అప్పటి నుండి కూడా చాలా వీడియోస్ కింద ఈ కమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండేది. సో అందుకే ఇది కేవలం మీ రిక్వెస్ట్ మీద మాత్రమే చేస్తున్న వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి అవి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తూ మీ ఫేవరెట్ బీటీఎస్ మెంబర్ ఎవరో కూడా కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా, ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. బిగినింగ్ ఆఫ్ బీటీఎస్ 2005 సౌత్ కొరియాలో బ్యాంక్సీ అనే ఒక మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. అంతకు ముందు వేరే కంపెనీస్ కి వర్క్ చేస్తూ చాలా మంచి మంచి సాంగ్స్ ని కూడా ప్రొడ్యూస్ చేసేవాడు. అవి పెద్ద హిట్స్ కూడా అయ్యాయి. కాకపోతే ఏంటంటే అతనికి ఇందులో సాటిస్ఫాక్షన్ లేదు. ఆర్టిస్టుల చేత బలవంతంగా చేపిస్తున్నట్టు ఆర్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి కేవలం ఒక హిట్ ఫార్ములాని ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించి అతను ఆ కంపెనీస్ నుండి మానేశాడు. అయితే ఇప్పుడు అతనే ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక మీనింగ్ ఫుల్ అండ్ రియల్ ఎమోషన్స్ ని చూపించే మ్యూజిక్ ని క్రియేట్ చేసే ఆర్టిస్టుల ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ ని ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసిన కంపెనీనే బిగ్ హిట్ కంపెనీ. ఇనీషియల్ గా చాలా మంది ఆర్టిస్టులతో సాంగ్స్ చేశారు. అవి కొన్ని హిట్ కూడా అయ్యాయి కానీ పెద్ద సక్సెస్ మాత్రం ఇంకా రాలేదు. కానీ కొరియాలో కే పాప్ ఇండస్ట్రీ మాత్రం చాలా పెద్దగా గ్రో అవుతుంది. అండ్ ఆ ఇండస్ట్రీలో SM, YG, JYP ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉండగా ఈ బిగ్ హిట్ చాలా చిన్న కంపెనీ. సో ఫినాన్షియల్ గా వాటితో పోటీ పడేంత మనీ వీళ్ళ దగ్గర లేవు. అండ్ అప్పటి వరకు కూడా కే పాప్ ఎలా ఉండేది అంటే మొత్తం కూడా జెనరిక్ గా ఉండేవి. ఎలా అంటే కే పాప్ ఐడల్స్ ఉన్నారు అంటే వాళ్ళ చుట్టూ కూడా ఒక ఫేక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం, వాళ్ళని ఒక పర్ఫెక్ట్ పీపుల్ గా చూపించడానికి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా స్క్రిప్టెడ్ గా ఉండేది. అండ్ ఓన్లీ పాపులర్ అండ్ ఆల్రెడీ ఫేమ్ లో ఉన్న వాళ్ళని ఆర్ రిచ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఈవెన్ ఆ చేసే సాంగ్స్ కూడా సొసైటీ రిలేటెడ్ కానీ, పాలిటిక్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే జనరల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కానీ లేకుండా ఓన్లీ లవ్, పార్టీలు అండ్ హార్ట్ బ్రేక్స్ ఇవే ఉండేవి. సో ఇవి అన్ని చూస్తున్న బిగ్ హిట్ కంపెనీ ఏంటంటే దీన్ని మార్చాలి అని ట్రై చేసింది. దానికి
కంప్లీట్ ఆపోజిట్ గా ఒక రియల్ నార్మల్ పీపుల్ టాలెంట్ తో ఒక కొత్త బ్యాండ్ ని స్టార్ట్ చేయాలి అనుకుంది. అండ్ ఇలా స్టార్ట్ చేసే ముందు వీళ్ళు తీసుకున్న వన్ ఆఫ్ ది మెయిన్ డిసిషన్ ఏంటంటే, యూజువల్లీ మిగతా కేపాప్ కంపెనీస్ ఏం చేసేవి అంటే వాళ్ళ ఐడల్స్ ని సింగింగ్ ట్రైనింగ్ అండ్ డాన్సింగ్ ట్రైనింగ్ మాత్రమే ఇచ్చేవి, కానీ బిగ్ హిట్ వాళ్ళు మాత్రం ప్రతి ఆర్టిస్ట్ కి కూడా లిరిక్స్ రాయడం ట్రైనింగ్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారు. అప్పుడే వాళ్ళు క్రియేట్ చేసే మ్యూజిక్ అండ్ సాంగ్స్ లో సోల్ ఉంటది అని నమ్మారు. అండ్ జనానికి రియల్ ఎమోషన్స్ తెలుస్తాయని చెప్పి ఇలా ముందుకు వెళ్దాం అనుకున్నారు. అండ్ అమెరికన్ హిప్ హాప్ ని ఇన్స్పైర్ అయ్యి ఆ స్టైల్ ని కేపాప్ తో బెండ్ చేయాలి అని చూసారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి ఈ బ్యాండ్ లో పెర్ఫార్మ్ చేయడానికి టాలెంట్ ఉన్న వాళ్ళు కావాలి. అండ్ హిప్ హాప్ ప్లాన్ చేశారు కాబట్టి కొంతమంది ర్యాపర్స్ కూడా కావాలి. సో అలా వెతుకుతున్న వీళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ పర్సన్ నేమ్ వీళ్ళ థాట్స్ లో ఉంది. అతనే కిమ్ నామ్ జాన్ ఎలియాస్ ఆర్ఎం. ఇతను ఎవరు అంటే ఇల్సాన్ లో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అతను. ఇతని ఫాదర్ టీవీ ఛానల్స్ లో వర్క్ చేసేవాళ్ళు అండ్ మదర్ ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆర్ఎం చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఎంత ఇంటెలిజెంట్ అని చెప్పాలి అంటే ఇతని ఐక్యూ 148 ఉండేది. అంతేకాదు కొరియన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో టాప్ 1% లో వచ్చాడు. సో ఆబ్వియస్లీ అందరి పేరెంట్స్ లానే ఇతని పేరెంట్స్ కూడా ఇతను ఏదైనా మంచి కెరియర్ లో సెటిల్ అవ్వాలి అని చూశారు. ఇతన్ని లాయర్ గానీ సివిల్ సర్వెంట్ గానీ అవ్వమని చెప్పి ఎంకరేజ్ చేశారు. కానీ ఇతని ఇంట్రెస్ట్ వేరే చోటు ఉంది, అదే మ్యూజిక్. ఇతను ఎలిమెంటరీ స్కూల్లో ఉండగానే పోయిటరీ రాయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ లిరిక్స్ రాయడం అండ్ ర్యాప్స్ రాయడం చేసేవాడు. అండ్ ఇన్ఫాక్ట్ మిడిల్ స్కూల్లో ఉండగానే కొరియన్ హిప్ హాప్ ఫోరమ్స్ లో లిరిక్స్ లో పోటీ పడేవాడు. కాకపోతే అతని ఫ్యామిలీకి దీని గురించి ఒక్క ముక్క కూడా తెలియదు. వన్స్ ఇతను డైరెక్ట్ గా అండర్ గ్రౌండ్స్ లో పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ కి తెలిసి చాలా పెద్ద గొడవ జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో స్లీపీ అనే ఒక ప్రొడ్యూసర్ ఆర్ఎం పెర్ఫార్మెన్స్ ని చూసి అసలు ఇంత టాలెంట్ ఇక్కడే ఉండిపోయాడు ఏంటి అని చెప్పి ఒక రోజు మాటల్లో మాటగా బిగ్ హిట్ వాళ్ళకి ఆర్ఎం గురించి చెప్పాడు. అంతే, వీళ్ళు అనుకుంటున్న దానికి ఇతను పర్ఫెక్ట్ అనుకుని బిగ్ హిట్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న ఫస్ట్ పర్సన్ ఆర్ఎం. నెక్స్ట్ వీళ్ళ బ్యాండ్ కి సెలెక్ట్ చేసిన పర్సన్ మిన్ యోంగి అలియాస్ సుగా. ఎంత పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడు అంటే ఇతను పెరుగుతున్న వయసులో ఒక్కో రోజు అయితే ఫుడ్ తినకుండా ఆ డబ్బులు దాచుకుని రోజుకి ఒక పూట మాత్రమే తింటూ ఆ డబ్బుల్ని మిగతా రోజులకి స్ప్లిట్ చేసుకునేవాడంట. సో తినే ప్రతి భోజనానికి కష్టపడుతున్న ఇతనికి కష్టం విలువ తెలుసు. బట్ ఇంత కష్టాల్లో కూడా ఇతనికి రిలాక్సేషన్ ఇచ్చేది ఏంటో తెలుసా? మ్యూజిక్ మాత్రమే. సో స్లోగా అది ఇతని ప్యాషన్ అయిపోయింది. అందులోనూ హిప్ హాప్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. దాంతో హై స్కూల్ కి వచ్చేసరికి మ్యూజిక్ ట్రాక్స్ ని క్రియేట్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. డే టైమ్ లో చదువుకుంటూ నైట్ టైమ్ లో ఇతని ఇలాంటి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సాంగ్స్ కోసం అని చెప్పి మ్యూజిక్ ట్రాక్స్ ని కూడా సెట్ చేసి ఇచ్చేవాడు. అది కూడా ఇతనికి ఉన్న పాత కంప్యూటర్ అండ్ ఇతను చాలా కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ తో. ఇదే టైంలో ఒక లోకల్ హిప్ హాప్ క్రూలో కూడా జాయిన్ అయ్యి వాళ్ళ కోసం ఫ్రీగా మ్యూజిక్ ట్రాక్స్ చేసి ఇచ్చేవాడు. ఇతనికి అఫ్ కోర్స్ మనీ అవసరం ఉంది, కానీ ఇతని మెయిన్ గోల్ మనీ కాదు, ఇతని మ్యూజిక్ అందరికీ వినపడాలి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ 2010 లో బిగ్ హిట్ వాళ్ళు హిట్ హిట్ అని ఆడిషన్స్ అనౌన్స్ చేశారు. దానికి ఇతను కూడా వెళ్ళాడు. కానీ ఇతను వెళ్ళింది బ్యాండ్ లో మెంబర్ గా కాదు, టెక్నికల్ సైడ్. కానీ బిగ్ హిట్ ఫౌండర్ ఇతని యూనిక్ స్టైల్ అండ్ వాయిస్ చూసి సాంగ్ పాడుతూ పెర్ఫార్మ్ చేస్తావని అడిగాడు. కానీ సుగాకి మాత్రం అతను అందరిలాగా ఒక ఐడల్ అయ్యి ఆగిపోవాలి అనుకోవట్లేదు. జస్ట్ అతని మ్యూజిక్ వినిపించడం కోసం మాత్రమే ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పడంతో బ్యాంక్సీ వచ్చి నువ్వు ఆలోచించుకు, మనం ఒక కొత్త దాన్ని క్రియేట్ చేయబోతున్నాం అని ప్రామిస్ చేయడంతో అతను ఓకే చెప్పి జాయిన్ అయిపోయాడు. నెక్స్ట్ ఆడిషన్ కి వచ్చిన పర్సన్ జుంగ్ హోసియోక్ అలియాస్ జే హోప్. ఇతని ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాసే, కానీ చిన్నప్పటి నుండి కూడా ఇతని ఇంట్రెస్ట్ డాన్స్. ఈ డాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఇతని సొంత ఊరు గ్వాంజూ నుండి వన్ ఆఫ్ ది ఫేమస్ డాన్సర్స్ యో సియోంగ్ వచ్చారు. సో ఆయన్ని చూసి ఇతను కూడా ఇన్స్పైర్ అయ్యి డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. చెప్పాలంటే అప్పటికే న్యూరాన్ అనే లోకల్ డాన్స్ టీమ్ లో మెంబర్ కూడా. అండ్ ఇతను ఒక నేషనల్ డాన్స్ కాంపిటీషన్ లో చూసి బిగ్ హిట్ వాళ్ళు ఆడిషన్ కి రమ్మని ఇన్వైట్ చేశారు. ఆడిషన్ ఇచ్చింది డాన్స్ ట్రైనీగా, కానీ ఇతని ఎనర్జీ అవి చూసి ఇతని వెర్సిటైలిటీకి ఇతన్ని వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్ గా తీసుకున్నారు. నెక్స్ట్ కిమ్ సియోక్ జిన్. ఇతన్ని జిన్ అని కూడా పిలుస్తారు. ఇతని స్టోరీ కొంచెం డిఫరెంట్. మిగతా బీటీఎస్ మెంబర్స్ తో కంపేర్ చేస్తే ఇతని ఫినాన్షియల్ కండిషన్స్ బానే ఉంది. అండ్ యాక్చువల్లీ ఇతను యాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. సో ఆ మెయింటెనెన్స్ అది కూడా అలాగే ఉండేది. ఇతను సౌత్ కొరియా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకటైన కొన్కుక్ యూనివర్సిటీలో యాక్టింగ్ అండ్ ఫిల్మ్ స్టడీ చదువుతూ ఉండగా బిగ్ హిట్ వాళ్ళు ఒక ఫేస్ కోసం చూస్తున్నారు. అంటే కేపాప్ లో మెయిన్ వోకలిస్ట్, డాన్సర్, ర్యాపర్ తో పాటు విజువల్ గా గ్రూప్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఫేస్ కావాల్సి వచ్చింది. సో అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా 2011 లో జస్ట్ నార్మల్ గా ఒక స్ట్రీట్ లో బిగ్ హిట్ వాళ్ళు ఇతను చూసి వెంటనే ఆడిషన్ కి రమ్మని పిలిచారు. ఫస్ట్ ఇతను ఏదో ఫేక్ అయి ఉంటుంది అనుకున్నాడు, కానీ ఏదైతే ఏమైంది అని చెప్పి వెళ్లి ఆడిషన్ ఇచ్చి వస్తే ఇతన్ని సెలెక్ట్ చేసేశారు. నెక్స్ట్ బీటీఎస్ లోని యంగెస్ట్ మెంబర్ జియోన్ జాంగ్కుక్. జస్ట్ ఒక చిన్న ప్రింటింగ్ బిజినెస్ చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఇతను చిన్నప్పుడు జీ డ్రాగన్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ని చూసి అప్పటి నుండి కూడా ఇతను సింగర్ అవ్వాలి అని డ్రీమ్ స్టార్ట్ అయింది. అండ్ లక్కీగా ఇతని పేరెంట్స్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం సపోర్టివ్ గా ఉంటూ నీకు నచ్చింది చేయమని చెప్పారు. అలాగే ఇతనికి 13 years ఏజ్ ఉండగా సూపర్ స్టార్ K3 అనే టాలెంట్ షోలో ఆడిషన్ ఇచ్చాడు. అది టెలికాస్ట్
బ్రాడ్కాస్ట్ అయిన వెంటనే ఇతని ముందుకి 7 పెద్ద ఏజెన్సీస్ నుండి ఆఫర్స్ వచ్చాయి. అందులో ఒకటి బిగ్ హిట్. యూజువల్ గా అప్పటి వరకు బిగ్ హిట్ అందరికీ ఛాన్స్ ఇస్తే ఇతను మాత్రం ఇతనికి ఉన్న ఆప్షన్స్ లో బిగ్ హిట్ కి ఛాన్స్ ఇచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అప్పటికి బిగ్ హిట్ పెద్ద కంపెనీ ఏం కాదు, అయినా కానీ అతను దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒకే ఒక రీజన్ ఆర్ఎం. అప్పటికే ఆర్ఎం పెర్ఫార్మెన్స్ ని చూసిన ఇతను తన స్టైల్ నచ్చి అతనితో కలిసి పనిచేయాలి అని బిగ్ హిట్ కి ఛాన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పర్సన్ ఫ్యాన్ ఫేవరెట్ అండ్ వరల్డ్ వైడ్ గా బీటీఎస్ లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న పర్సన్. కానీ యాక్చువల్ గా అసలు ఇతను ఈ రోజు బీటీఎస్ లో ఉండేవాడే కాదు. అతనే కిమ్ టేయాంగ్ అలియాస్ వి. ఒక నార్మల్ ఫార్మింగ్ ఫ్యామిలీలో పుట్టి అతని గ్రాండ్ మదర్ దగ్గర పెరిగిన ఒక నార్మల్ కుర్రాడు. స్కూల్లో ఒక రోజు సాక్సోఫోన్ పెర్ఫార్మెన్స్ చూసి ఇతను సాక్సోఫోనిస్ట్ అవ్వాలి అనుకున్నాడు. అండ్ ఇతను బీటీఎస్ లోకి రావడం, వచ్చిన తర్వాత ఇతని సీక్రెట్ గా ఉంచడం, ఇలా చాలా వరకు కూడా డిఫరెంట్ గా జరిగాయి. ఎంత డిఫరెంట్ గా అంటే ఇతని ఆడిషన్ ఎలా అయిందో తెలుసా? సేమ్ ఇయర్ 2011 లో బిగ్ హిట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇంకో ఆడిషన్ డ్రైవ్ కి ఇతను తన ఫ్రెండ్ కి తోడుగా వచ్చాడు. కానీ అక్కడ వెయిట్ చేస్తున్న ఇతన్ని చూసి బిగ్ హిట్ వాళ్ళకి ఇతని చుట్టూ ఉండే ఆరా ఏదో డిఫరెంట్ గా అనిపించింది. ఇతనిలో ఏదో ఉంది అనిపించి ఆడిషన్ ఇస్తావా అని అడిగారు. ఇతని దగ్గర రెజ్యూమ్స్ కానీ పెర్ఫార్మింగ్ సీడీస్ కానీ ఏమీ లేవు. జస్ట్ అలా ఆడిషన్ రూమ్ లోకి వెళ్లి ఆడిషన్ ఇచ్చాడు అంతే. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఇతన్ని సెలెక్ట్ చేసేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు ఆ రోజు సెలెక్ట్ అయిన ఏకైక పర్సన్ ఇతనే. బట్ వన్స్ ఇతను సెలెక్ట్ అయ్యాక దీన్ని బయటికి అనౌన్స్ చేయలేదు. ఇతన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు బిగ్ హిట్ వాళ్ళు. ఒక ట్రెజర్ లా దాచి బిగ్ ఈవెంట్ లో ఇతన్ని లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ బ్యాండ్ రెడీ అయిపోయింది కానీ ఇంకొక ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ ప్లేస్ ఇంకెవరిదో కాదు, పార్క్ జిమిన్. కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ లో నుండి వచ్చిన ఇతను కేపాప్ పెర్ఫార్మెన్సెస్ చూసి డాన్సర్ అవ్వాలి అనుకున్నాడు. అండ్ ఇతని ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ ఇతని ఈ ఆడిషన్ ఇవ్వమని అడిగితే ఇతను 2012 లో బిగ్ హిట్ కి అప్లై చేసి జస్ట్ ఒక్క ఆడిషన్ కి సెలెక్ట్ అయిపోయాడు. ఇలా మొత్తం అందరూ కూడా వచ్చేసారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు వీళ్ళ ట్రైనింగ్స్ జిన్ ఈజీగా వచ్చేసాడు అనుకుంటారు కానీ అతనికి ఇది ఇంకా కష్టమైంది. ఎందుకంటే ఇందులో అసలు ఏమీ తెలీదు. మొత్తం కూడా స్క్రాచ్ నుండి నేర్చుకోవాలి. అది డాన్సింగ్ నుండి సింగింగ్ వరకు. అండ్ మిగతా వాళ్ళు కూడా ఒక్కో దాంట్లో టాలెంటెడ్ గా ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా అన్నిట్లో బెస్ట్ గా ఉండడానికి ఇప్పుడు ట్రైన్ చేయాలి. ఇదే ఇప్పుడు వీళ్ళ ముందు ఉన్న అతి పెద్ద టాస్క్. ప్రతి రోజు కూడా 15-20 గంటలు ట్రైనింగ్ అవర్స్ ఉండేవి. వోకల్ లెసన్స్, డాన్స్ రిహార్సల్స్, లాంగ్వేజ్, పర్సనల్ ట్రైనింగ్, ఇలా నాన్ స్టాప్ గా రెస్ట్ లేకుండా ఉండేవి. అంతేకాదు బిగ్ హిట్ అప్పటికి చాలా చిన్నదని చెప్పా కదా. సో ట్రైనింగ్ పీరియడ్ లో అసలు మొత్తం 7 కూడా ఒక చిన్న రూమ్ లో అడ్జస్ట్ అయి ఉండాల్సి వచ్చేది. అండ్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 13 ఏళ్లకే 7 కంపెనీస్ నుండి ఆఫర్స్ వచ్చినా కానీ వెళ్లకుండా బిగ్ హిట్ నే చూస్ చేసుకుని దీన్ని నమ్మి ఇక్కడే ఉన్న జుంకుక్ ఉన్నాడు. రిచ్ లైఫ్ ని వదిలేసి ఇక్కడ ఉంటున్న జిన్ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇక్కడ జాయిన్ అయిన ఆర్ఎం ఉన్నాడు. అండ్ ఈవెన్ సుగా అయితే అతనికి ఉన్న ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల పార్ట్ టైమ్ గా ఫుడ్ డెలివరీ చేసేవాడు. బట్ ఒక రోజు బైక్ యాక్సిడెంట్ అయింది. ఈ విషయం బిగ్ హిట్ దగ్గర దాచి ఆ పెయిన్ తోనే ప్రాక్టీస్ చేశాడు. ఈ టైంలోనే అతను ఆల్మోస్ట్ చనిపోవాలి అని కూడా అనుకున్నాడు. అండ్ జిమిన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నావు, ఈ ఐడల్ ప్లేస్ లో ఫిట్ అవ్వేమో అని చెప్తే 10 రోజులు తిండి మానేసి ఫిట్ అవ్వడానికి ట్రై చేశాడు. అందరూ కూడా వాళ్ళ లైఫ్ లో అతి పెద్ద డిసిషన్ తీసుకుని దానికోసం రాత్రి పగలని లేకుండా కష్టపడ్డారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే బిగ్ హిట్ వల్ల కూడా ఇది చాలా పెద్ద రిస్క్. ఒకవేళ ఇది కానీ ఫెయిల్ అయింది అంటే వాళ్ళ కంపెనీ అసలు ఉంటదో లేదో కూడా తెలియదు, ఎంత అప్పుల్లోకి వెళ్తారో అని తెలియదు. కానీ వాళ్ళు వీళ్ళ టాలెంట్ ని నమ్మి ముందుకు వెళ్లారు. అండ్ మిగతా ఏజెన్సీస్ పెట్టే ప్రెషర్ వల్ల ట్రైనింగ్ అయ్యేది కానీ ఇక్కడ వీళ్ళ సొంతంగా నేర్చుకోవడానికి ప్రెషర్ తీసుకున్నారు. ఫైనల్లీ అందరూ కూడా చాలా ఆశలతో జూన్ 12, 2013 నో మోర్ డ్రీమ్స్ అనే సింగిల్ తో డెబ్యూట్ ఇచ్చారు. కానీ వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఆగలేదు. అప్పటికే పెద్ద కంపెనీస్ నుండి ఎక్సలెంట్ బ్యాండ్స్ రావడంతో బీటీఎస్ ని అందరూ కూడా కాపీ క్యాట్స్ అనడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు మ్యూజిక్ లో అందరిలా లవ్ అండ్ బ్రేకప్స్ గురించి కాకుండా సోషల్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా లిరిక్స్ రాసుకుని సాంగ్స్ చేయడంతో దానికి కూడా వీళ్ళని అప్రిషియేట్ చేయడం మానేసి క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆన్లైన్ హేట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ ఇయర్ 2014 లో స్కూల్లో వెఫేర్ అండ్ డార్క్ వైల్డ్ లాంటి రిలీజెస్ వచ్చినా కానీ అవి చిన్న ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసే అంతే, పెద్ద బ్రేక్ త్రూ రాలేదు. అయితే ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో బీటీఎస్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఫ్యాన్ మీట్ పెట్టారు ఈ కొంతమంది ఫ్యాన్స్ కి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అందరూ హేట్ చేస్తున్నా కానీ ఈ ఫ్యాన్సే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి గ్రాటిట్యూడ్ కోసం అని చెప్పి ఇది పెట్టి ఇప్పుడు ఫ్యాన్స్ కి ఒక పేరు పెట్టాలి అని వాళ్ళు సెలెక్ట్ చేసిన నేమ్ బీటీఎస్ ఆర్మీ. ఆల్రెడీ 2013 జూలైలోనే దీన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు కానీ ఫస్ట్ టైం అడ్రస్ చేసింది మాత్రం 2014 మార్చ్ లో. ఇంతకీ ఈ ఆర్మీ ఏంటంటే మీకు బీటీఎస్ మీనింగ్ చెప్పలేదు కదా. బీటీఎస్ అంటే బ్యాంక్ అండ్ సోయిండన్, మీనింగ్ బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్స్ అని. సో ఇలాంటి బాయ్ స్కౌట్ కి ఇంత ప్రేమనిస్తూ అందరికీ ఆపోజిట్ గా వీళ్ళని డిఫెండ్ చేస్తూ వీళ్ళని ఒక ఆర్మీలో ప్రొటెక్ట్ చేస్తున్న వీళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళని బీటీఎస్ ఆర్మీ అని పిలిచారు. కానీ ఆ ఆర్మీ
దీనికి ఫుల్ ఫామ్ అడారబుల్ రిప్రజెంటేటివ్ ఎంసీ ఫర్ యూత్. మీనింగ్ ఏంటంటే ఈ ఫ్యాన్సే BTS కి బయట ఉన్న రిప్రజెంటేటివ్స్ అని చెప్పి, అండ్ వీళ్ళే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ అని చెప్పి ఫ్యాన్స్ తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ని బిల్డ్ చేసుకున్నారు. కానీ ఆన్లైన్ లో మాత్రం అసలు వీళ్ళకి ఫ్యాన్సే లేరు, డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు అని చెప్పి రూమర్ స్ప్రెడ్ చేశారు. BTS అప్పుడు ఎంత దారుణమైన స్టేజ్ లో ఉండేది అంటే US లో జరిగిన వెస్ట్ హాలిడే కాన్సర్ట్ లోకి కేవలం 200 నుంచి 300 ఫ్యాన్స్ కోసం మాత్రమే ఫ్రీగా పెర్ఫామ్ చేశారు. వీళ్ళ టూర్స్ ని అసలు కొరియన్ మీడియా కవర్ చేసేది కూడా కాదు, ఓన్లీ వీళ్ళ ఫ్యాన్సే సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేవాళ్ళు. 2015 లో ఐ నీడ్ యూ వీళ్ళ ఫస్ట్ మ్యూజిక్ షో విన్. దాంతో వీళ్ళు అసలు ఆ స్టేజ్ మీద ఏడ్ చేశారు. కానీ దీనికి కూడా వీళ్ళని ట్రోల్ చేశారు, ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి. కానీ వాళ్ళ స్ట్రగుల్ ఎవరికి తెలియదు కదా. అండ్ ఒక సీనియర్ ఐడల్ అయితే ఎవరు ఈ పిల్లలు మొఖానికి ఐలైనర్స్ వేసుకుని హ్యాట్స్ వేసుకుని తిరుగుతున్నారు అని చెప్పి ఒక టీవీ షోలో అన్నారు. ఇలా చాలా అవమానాలు పడ్డారు, కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఫైనల్లీ 2016 వచ్చింది. వీళ్ళ యంగ్ ఫర్ ఎవర్, ఫైర్ అండ్ సేవ్ మీ యూట్యూబ్ లో అండ్ iTunes లో చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ ఆల్బమ్ జియోన్ ఆల్బమ్ చార్ట్ లో టాప్ లో ఉంది 2 వీక్స్ పాటు. వరల్డ్ డిజిటల్ చార్ట్స్ లో అయితే టాప్ 3 లో ఉంది. కానీ కొరియన్ పబ్లిక్ పెద్దగా పట్టించుకోలేదు, మీడియా కూడా కవర్ చేయలేదు. కేవలం వాళ్ళది చిన్న టీం మాత్రమే అనే కారణంతో. ఈవెన్ గ్లోబల్ గా కూడా టాప్ ప్లేస్ లో ఉంటే కొరియన్ వాళ్ళు వచ్చి ఏమన్నారో తెలుసా? వెళ్ళి అమెరికన్స్ ని అడుక్కుంటున్నారా, ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి అన్నారు. ఇంత హేట్రెడ్ అది న్యాచురల్ గా వచ్చిందైతే కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్కడ వాళ్ళకి పోటీ వస్తారో అని చెప్పి ఈ నెగిటివిటీని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేవాళ్ళు. BTS వాళ్ళ మ్యూజిక్ ని నమ్ముకున్నారు. టీవీస్ నో చెప్తే వాళ్ళే ఓన్ గా కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు. డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో వాళ్ళే మాట్లాడుకునే వాళ్ళు. పెయిన్ ని లిరిక్స్ లా మార్చుకుని గివ్ అప్ ఇవ్వడానికి రెడీగా లేరు. అదే వాళ్ళని సక్సెస్ వైపు నడిపించింది. స్లోగా ఎవరైతే వీళ్ళని చీ అన్నారో వాళ్ళతోనే శబాష్ అనిపించుకోవడం స్టార్ట్ చేశారు. గ్లోబల్ గా చాలా పైకి ఎదగడం స్టార్ట్ చేశారు. 2016 బిగినింగ్ నుండి 2000 ఎండ్ వచ్చేసరికి వాళ్ళు అచీవ్ చేసినవి మామూలువి కాదు. అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ లో పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ K-pop గ్రూప్ వీళ్ళది. యూనిసెఫ్ తో పార్ట్నర్ అయ్యి వైలెన్స్ కి అగెనిస్ట్ గా క్యాంపెయిన్ చేశారు. ఇలా వాళ్ళ సక్సెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే గ్లోబల్ గా K-pop ఇమేజ్ నే మార్చేశారు. అయినా కానీ ఫ్యాన్స్ కి మాత్రం దగ్గరగానే ఉన్నారు. వీళ్ళ సక్సెస్ కి అండ్ గ్లోబల్ గా ఎంత మందికి నచ్చడానికి రీజన్ ఏంటో తెలుసా? ఫస్ట్ వీళ్ళు చేసే సాంగ్స్ అన్ని కూడా ఏదో చెయ్యాలి అని చెప్పి చెయ్యరు, ఫీల్ అయ్యి వాళ్ళే రాసుకుని చేస్తారు. సో ఆ కనెక్షన్ ఎప్పుడు కూడా ప్యూర్ గా ఉంటది. అండ్ మిగతా వాళ్ళలో వీళ్ళని సపరేట్ చేసుకున్నారు. ఎలా అంటే అందరూ భయపడే టాపిక్స్ మీద అండ్ ఎవరు టచ్ అయిన టాపిక్స్ మీద కూడా వీళ్ళు సాంగ్స్ చేశారు. జనాల్లో ఎప్పటి నుండో ఉన్న ఫియర్స్ గురించి, వాళ్ళ స్కూల్ సిస్టమ్స్ గురించి, ఇలా చాలా వాటి గురించి సాంగ్స్ చేసి వాళ్ళకు ఒక హోప్ ఇచ్చారు. అండ్ వీళ్ళది ఫ్యాన్స్ డ్రివెన్ సక్సెస్. ఎందుకంటే వీళ్ళని అక్కడ కూర్చోబెట్టింది మీడియా కాదు, వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే. వాళ్ళే షేర్ చేసేవాళ్ళు, వాళ్ళే చూసేవాళ్ళు అండ్ వాళ్ళే కొనేవాళ్ళు. ఏ మీడియా అయితే వీళ్ళ గురించి కవర్ చేయట్లేదో వాళ్ళతోనే వీళ్ళ మీద టీవీ షోస్ చేసేలా చేపించింది ఈ BTS ఆర్మీ పెట్టిన ప్రెషర్. అండ్ ఇది రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎక్కడా కూడా వాళ్ళు టీవీ ముందుకి ఆర్ ఫ్యాన్స్ ముందుకి వచ్చినప్పుడు స్క్రిప్ట్ చదువుకుని దాన్ని ఫాలో అవడం లాగా జెనరిక్ గా కాకుండా న్యాచురల్ గా వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారో అదే మాట్లాడుతూ గ్రౌండ్ టు ఎర్త్ గా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉన్నారు. అండ్ ఇదే వాళ్ళు గ్లోబల్ గా సక్సెస్ అవడానికి అండ్ ప్రతి ప్లేస్ లో ఇంతమంది ఫ్యాన్స్ ఉండడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ 2022 లో వీళ్ళు విడిపోతున్నారు అని వచ్చినవి కేవలం రూమర్స్ మాత్రమే. వాళ్ళు ఇండివిజువల్ గా ఆల్బమ్స్ చేసినా కానీ BTS ని మాత్రం అప్పుడే వదలరు అని చెప్పి క్లారిటీగా చెప్పేశారు. సో భయపడకండి. అండ్ వీళ్ళందరికీ కూడా కష్టం విలువ తెలుసు. సో అందుకే చెప్పలేనని డొనేషన్స్, యూనిసెఫ్ తో పార్ట్నర్షిప్ లో పూర్ పీపుల్ కి ఎడ్యుకేషన్ ఇప్పించడం, జే-హోప్ అండ్ సుగా అయితే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ని లో ఇన్కమ్ ఇళ్లలో ఉన్న చిల్డ్రన్ కి ఫినాన్షియల్ గా చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ BTS అంతా కలిసి డిసేబిలిటీస్ తో ఉన్న చిల్డ్రన్ కి హెల్ప్ చేయడంతో పాటు ఇలాంటి ఎన్నో మంచి పనులు చేశారు. వీళ్ళ స్టోరీ ఏంటంటే ఫెయిల్యూర్ వచ్చింది అని చెప్పి ఆగిపోయే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మన దగ్గర టాలెంట్ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని చెప్పే ఒక స్టోరీ ఇది. ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ స్టోరీ చూసిన తర్వాత నాకు కూడా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. మన వీడియోస్ లో కంటెంట్ ఉన్నా కానీ కేవలం యూట్యూబ్ పుష్ చేయకపోవడం వల్ల రావాల్సినంత రీచ్ రావట్లేదు అని చెప్పి నేనే కాదు, మన కమెంట్స్ లో కూడా చాలా మంది పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ట్రై చేస్తూనే ఉండాలి సక్సెస్ అయ్యే వరకు అని చెప్పి. మధ్యలో ఆపేసి వెనక్కి వెళ్ళడం కన్నా పోరాడుతూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మనం అనుకున్నది జరిగి తీరుద్ది. సో నెవర్ గివ్ అప్. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా.
చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.